ఈరోజు మనం చూస్తుంది మారుతి సుజుకి బ్రీజా ఎల్ఎక్స్ఐ టర్బో. ఈ కార్ చాలా స్టైలిష్ డిజైన్తో, ప్రాక్టికల్ డైమెన్షన్స్తో, కంఫర్టబుల్ 5-సీట్ క్యాబిన్ అంటే ఒక 5 మెంబర్స్ ఆర్ 4 మెంబర్స్ ఫ్యామిలీ ఆఫ్ 4 ఆర్ 5కి చాలా సూట్ అవుతుంది. ఇది కాంపాక్ట్ ఎస్యూవీ అండర్ 4 మీటర్స్ లెంత్లో ఉంటుంది. ఈ ప్రైస్ వచ్చేసి 7,39,000. ఇది వచ్చేసి ఇంట్రడక్టరీ ప్రైస్. ఫ్యూచర్లో పెరుగుతాయి పక్కా. ఇందులో మనకు కొత్త ఇంజన్ ఆప్షన్ ఇచ్చారు బ్రీజాలో. ఇది వచ్చేసి 1 లీటర్ టర్బో బూస్టర్ పెట్రోల్. ఈ టర్బో ఇంజన్ 1 లీటర్ 170 న్యూటన్ టార్క్ అండ్ 110 PS పవర్ జనరేట్ చేస్తుంది. దీంతో పాటు మీకు 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఆప్షన్ ఉంది. ఆటోమేటిక్ ఆప్షన్ అనేది టర్బో దాంట్లో లేదు. మీకు 1.5 న్యాచురల్ ఆస్పిరేటర్లో ఆటోమేటిక్ ఆప్షన్ కూడా ఉంది విత్ CNG ఆప్షన్. ఇందులో మీకు హైట్ వచ్చేసి 1685 మిల్లీమీటర్స్, లెంత్ వచ్చేసి 3,995. అంటే సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ అనమాట. అండర్ 4 మీటర్సే ఉంటుంది. మీకు స్పేషియస్ ఉంటుంది క్యాబిన్. బ్రీజా గురించి మీకు తెలుసు ఆల్రెడీ, చాలా కార్లు చూస్తుంటారు. చాలా మంచి సేల్ ఉంటుంది ఈ బండి. ఇందులో వచ్చేసి 2 ఇంజన్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. 1 లీటర్ 3 సిలిండర్ టర్బో బూస్టర్ జెట్ ఇంజన్, ఇంకోటి వచ్చేసి 1.5 లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్. ఎందుకు 2 ఆప్షన్స్ ఇచ్చారంటే, లాస్ట్ ఇయర్ చూసుకోవచ్చు సెప్టెంబర్లో GST రేట్స్ అనేది తగ్గాయి కార్స్ అండ్ బైక్స్ చాలా వరకు. ఇంతకుముందు 29% ఉండేది, 28% ప్లస్ 1% సెస్, మొత్తం టోటల్ 29% ఉండేది. బట్ ఆఫ్టర్ న్యూ GST 2.0 18% అనేది తగ్గించారు. సో 1 లీటర్ టర్బో మనకి 7,40,000 నెక్స్ట్ షోరూమ్ ప్రైస్కి వస్తుంది. కానీ సేమ్ కార్ విత్ 4 ఫీచర్స్ లెస్ మీకు 1.5 లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్లో 8,55,000 ఎక్స్ షోరూమ్ అనేది పడుతుంది. ఎందుకు ఇంత డిఫరెన్స్ అంటే, మీరు GST గురించి తెలుసుంటే, లైక్ కార్స్లో అండర్ సబ్ 4 మీటర్, లైక్ మీకు 3,995 మీటర్స్ ఉండాలి. అండ్ ఇంజన్ కెపాసిటీ వచ్చేసి 1,200 cc కంటే తక్కువే ఉండాలి. ఈ 2 క్రైటీరియా మ్యాచ్ అయితే 18% GST స్లాబ్లో వస్తుంది. అదే 1,200 cc ఆర్ మోర్, 4 మీటర్స్ ఆర్ మోర్ అంటే 40% GST స్లాబ్లో వస్తుంది. 4 మీటర్స్ పైన ఉన్న కార్, ఫర్ ఎగ్జాంపుల్ క్రెటా, సెల్టాస్, ఇవన్నీ 4 మీటర్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. దాని మీద మీకు 40% GST అని పడిద్ది. సో ఈ బెనిఫిట్ కోసం, ఈ ప్రైస్ తగ్గడం కోసం మారుతి సుజుకి కంపెనీ బ్రీజాలో 1 లీటర్ ఇంజన్ ఆప్షన్ అవైలబుల్ ఇచ్చారు. అది కూడా టర్బో ఇంజన్. పవర్ అనేది మీకు చాలా బాగుంటుంది కంపారిటివ్లీ 1.5 న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్. ఈ GST బెనిఫిట్ వల్ల మీకు LXI టర్బో అంటే బేస్ మోడల్ నుంచి నార్మల్ ఇంజన్ అంటే 1.5 లీటర్ ఇంజన్ కంపేర్ చేసుకుంటే 4 ఫీచర్స్ అనేది ఎక్స్ట్రా యాడ్ అయినాయి. సో మీకు 7,40,000లో వచ్చే 4 ఫీచర్స్ 8,50,000లో కూడా రావట్లేదు. ఆ ఫీచర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాస్ట్ వరకు చూడండి. ఇది వచ్చేసి ఫ్రంట్ ఫేషియా కార్ది. ఇందులో మీకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇస్తున్నారు. హాలోజన్ లైట్స్, LED కావు. హాలోజన్ ఇండికేటర్స్, ఫాగ్ ల్యాంప్స్ అనేవి రాదు. సుజుకి లోగో, బంపర్ కూడా మీకు సిల్వర్ టోన్లో ఇస్తున్నారు. మీకు చూడగానే బేస్ వేరియంట్ లాగా అనిపించదు, మిడ్ వేరియంట్ లాగా కనిపిస్తుంది అవుట్ సైడ్ నుంచి కార్. ఇది చాలా వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు. ఈ పర్టికులర్ వేరియంట్లో ఫ్రంట్లో మీకు వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు, రియర్లో డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. ఇది ఫేస్ లిఫ్ట్ అని లాంచ్ చేశారు కానీ పెద్దగా ఏం చేంజెస్ లేదు. జస్ట్ ఆ గ్రిల్ అండ్ కింద లైట్స్ దగ్గరే మార్చారు. ఇది వచ్చేసి సైడ్ ప్రొఫైల్. దీంట్లో మీకు టైర్ సైజ్ వచ్చేసి 215/60 R16, 16 ఇంచెస్ స్టీల్ రిమ్స్ ఇచ్చారు. పైన మీకు వీల్ క్యాప్స్ కూడా ఇచ్చారు. బేస్ వేరియంట్ కాబట్టి వీల్ క్యాప్స్ ఇచ్చారు. అండ్ ట్యూబ్లెస్ టైర్స్ ఇవి.
ఇంకా ఇది చూసుకుంటే సైడ్ మిర్రర్స్, అంటే మీకు ఆర్విఎమ్స్ ఉన్నాయి కదా, దాని మీద టర్న్ ఇండికేటర్స్ ఇచ్చారు. ఇది లోపల నుంచి అడ్జస్ట్ అవుతాయి, జస్ట్ మీకు పైన కిందకి చేసుకుంటే చేసుకోవచ్చు ఎలక్ట్రికల్లీ, కానీ ఆటో ఫోల్డ్ ఆప్షన్ లేదు. ఇది మీరు కావాలంటే బయట ఎక్కడైనా పెట్టించుకోవచ్చు మీరు ఆ ఫ్యూచర్, బట్ కంపెనీ నుంచి అయితే రాదు. నేను మాన్యువల్గానే ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ డోర్ హ్యాండిల్స్ కూడా మీకు బాడీ కలర్లోనే ఇస్తున్నారు. బేస్ వేరియంట్ కదా, ఎల్ఎక్సే కదా, ఇంత ముందులా సుజుకి బ్లాక్ కలర్ హ్యాండిల్స్ ఇవ్వట్లేదు, ఇప్పుడు బాడీ కలర్ హ్యాండిల్సే ఇస్తున్నారు. ఇప్పుడు ఇంటీరియర్లు చూద్దాం. ఈ వేరియంట్లో మీకు ఫ్యాబ్రిక్ సీట్స్ ఇచ్చారు, లెదర్ సీట్స్ కావు. లెదర్ సీట్స్ అనేది ప్రీమియం ఉంటుంది, బట్ ఫ్యాబ్రిక్ అనేది మీకు చాలా ఎయిర్ అనేది మంచి ఫ్లో ఉంటుంది. ఇందులో మీకు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫ్రమ్ బేస్ మోడల్ నుంచే ఇచ్చారు. చాలా కార్స్ ఇప్పటికీ ఇవ్వట్లేదు, బట్ సుజుకి అనేది బేస్ మోడల్ నుంచే ఇస్తుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్. స్టీరింగ్ వచ్చేసి టిల్ట్ స్టీరింగ్ అడ్జస్టబుల్ ఉంది. ఇందులో మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో గేర్ ఇండికేటర్ కూడా ఉంటుంది. గేర్ షిఫ్ట్ ఎప్పుడు చేయాలి, డౌన్ షిఫ్ట్ ఎప్పుడు చేయాలి అనేది ఇండికేటర్ చూపిస్తుంటుంది. డ్రైవర్ సీట్ అడ్జస్టబుల్ ఇచ్చారు, హైట్ అడ్జస్ట్ బేస్ మోడల్ నుంచే ఇచ్చారు. బ్యాక్ ప్యాసింజర్స్ అంటే రియర్ ప్యాసింజర్స్ కోసం కూడా ఏసీ వెంట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి దీంట్లో. క్యాబిన్ అనేది కూల్ ఉంటుంది. అండ్ ఈ కార్లో మీకు 6 గేర్స్ అనేది ఆప్షన్ అవైలబుల్ ఉంది. మారుతి సుజుకిలో ఫస్ట్ టైం మాన్యువల్లో 6 గేర్స్ ఇవ్వడం, అది కూడా బ్రీజాలోనే ఇచ్చారు. ఇందులో మీకు డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ ఉంటుంది. మీకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి 12 వోల్ట్ పవర్ అవుట్లెట్ ఉంటుంది. రియర్ సీట్స్ వచ్చేసి మొత్తం ఫోల్డ్ అయితే స్ప్లిట్. ఇందులో మీకు టచ్ స్క్రీన్ అనే కానీ నార్మల్ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ ఏది ఉండదు. బేస్ వేరియంట్ ఏది రాదు, స్పీకర్స్ కూడా రావు. ఇవన్నీ మీరు పక్కా బయట పని చేయించుకోవాల్సి వస్తుంది. అదొక చాయిస్, మీరు మంచి క్వాలిటీది చేయించుకోవచ్చు. ఇవి వచ్చేసి రియర్ సీట్. దీంట్లో మీకు రియర్ హెడ్రెస్ట్ అడ్జస్టబుల్ ఉంటుంది. బేస్ వేరియంట్ నుంచే మీకు అవైలబుల్ ఉంది. అండ్ ముగ్గురికి 3-point సీట్ బెల్ట్ ఇచ్చారు. అండ్ మీకు రియర్ గ్లాస్కి డిఫాగర్ అనే ఉంది, వైపర్ అనేది లేదు. ఇది నెక్స్ట్ వేరియంట్ ZXi నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి రియర్ లుక్. ఇది వచ్చేసి మొత్తం టోటల్ ఫ్యూచర్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి. మీరు ఒకసారి పాజ్ చేసుకొని చూసుకోండి ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అనేది, ఇంకా క్లియర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.